హాయ్ అండి అందరికీ. ఇదైతే పొద్దుగాలనే ట్యాంక్ అయితే నిండిపోతుంది. నేను లేచి వచ్చేసరికి నేనైతే 5:30కు 5 అట్లా లేచినా కానీ బయటికి రావడం అయితే 6కి అయితే వచ్చినన్నట్టు. వచ్చేసరికి ఇట్లా ట్యాంక్ అయితే మంచిగా నిండిపోతుంది. తొందరనైతే వాకిలి మొత్తం ఊడ్చేసి అయితే చల్లడానికి బాకిట్లనైతే నీళ్ళు పోస్తున్నా. ఎందుకు ఇట్లా టాకి నిండిపోయింది అనుకో, అస్సలు మస్తు మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాలనే తొందరగా పనులు చేసుకోబుద్ది అవుతుంది. అందుకని చెప్పేసి తొందరగా ఊడ్చి చల్లసరికినే తెల్లారిపోయింది. నేను లేవడమే 6కి లేచిన కదా, ఇంకా తొందరగా తెల్లారిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ టైం అంత కూడా 6 అవుతుందేమో. ఇక్కడ టాకి కూడా ఎట్లా నిండిపోతుందో. మేము లేచేసరికే ఒకసారి వర్షం కూడా పడ్డట్టుంది. గచ్చు మొత్తం పచ్చిగా ఉంది. ఆకలేం తడవలేదు కానీ లోపల ఆడిడ నీళ్ళు ఆగినాయి అన్నట్టు గచ్చు మీద. ఇక్కడ నేను ఎందుకు బోలు తోముకుంటా నవ్వుతున్నా అంటే, ఏమో ఏమో అన్నాడు, అన్నసరికే నేను నవ్వుతున్నా అన్నట్టు. అట్లా ఇక్కడనైతే బోళ్ళు అయితే తోమేసిన. నాకెందుకో పొద్దుగల లేవగానే మస్తు చలి పెట్టింది. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే నా చలి పెట్టినట్టు. ఇది చలి పెట్టడం అంటే ఇట్లా రోజులాగా చలి పెట్టడం కాదు, ఇది వేరే చలి లైక్ వచ్చింది అన్నట్టు. నాకెందుకో కొంచెం బాగా చలి అనిపించి స్వెటర్ అయితే వేసుకున్నా. నేను స్వెటర్ వేసుకుంటే ఏమైందంటే నా స్వెటర్కు జిప్పు వేయింది. అలానైతే ఇక చేతిలో కొంచెం చల్లగానైనా రాకుంటుంటుంది కదా అని చెప్పేసి వేసుకున్నా. దాన్ని పిండాలి కూడా, అందుకని చెప్పేసి ఇక దాంతోనే కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు. ఇలానైతే బోలు తోమిన తర్వాత బట్టలు అయితే నానబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయితే బ్రష్ చేసుకున్నా అన్నట్టు. ప్రొద్దున్నే నల్ల నీళ్ళు వస్తే వేడి ఉంటాయి. నేనైతే ఇక నల్ల ప్రొద్దున్న వచ్చిందనుకో, నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టాను. అవే నీళ్ళు స్నానం అయితే చేసేస్తాం అన్నట్టు. ఇక్కడ ఇక ఫస్ట్ ఊడ్చి చల్లి బోల్లో వేసి లోపల బట్టలకి ఇట్లా అన్నీ వేసేసి రూములు కూడా ఊడ్చిన తర్వాత ఇక మా వారు చూడండి ముఖం కూడా అడుక్కున్నాడు. స్నానానికి కూడా రెడీ అయ్యి స్నానం కూడా వేసిపోయినా. నేను బట్టలు పిండేసరికి మేము బ్రష్ చేసుకున్నంతసేపు స్నానం అయితే వేసిందన్నట్టు. ఇక్కడనైతే నేను బట్టలు అయితే పిండేస్తున్నా. ఈ అంటే ఎన్ని రోజులు అంటే, నేను ఆదివారం నుండి బట్టలే విండేయలేదు అసలు. ఆదివారం, సోమవారం, మంగళవారం వాటికి 4 రోజుల బట్టలు విండేస్తున్నా నేను. ఈరోజు కూడా స్నానం చేసేసి వెంటనే బట్టలు విండేసేయాలని చెప్పేసి 3 రోజులు, ఈరోజు 4 రోజుల బట్టలు విండేస్తున్నా. ఎందుకో పిండాలని అనిపించలేదు, అందుకని చెప్పేసి పక్కకైతే పెట్టేసిన. అప్పుడు విండాలని అనిపించలేదు కానీ ఇప్పుడైతే మంచిగా అనిపించింది. ఇంకా నయ్యము. ఇంకేమనిపించిందంటే, పొద్దున్నే టాకి నిండిపోతుంది కదా, అబ్బా ఇదేదో ఇక నా గురించే నల్లిసి పెట్టినట్టు అనిపించింది. తొందరనైతే ఇక బట్టలు అయితే విండేస్తున్నా. బట్టలు విండుడు అయింది, జాడిచ్చుడు కూడా అవుతుంది. అంత కొడేటప్పుడు బట్టలు జాడించినప్పుడు 7 అట్లా అవుతుంది అంతే. ప్రొద్దున్నే ఇట్లా బట్టలు విండుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి నేను అటు ఇటు అనేసరికి మా సిద్ధ అయితే చాయ్ పెట్టేసిండు. చాయ్ పెట్టిన తర్వాత ఈరోజు చూడండి, మేము అట్లా చిన్న బిస్కెట్లు కొనుకొచ్చుకున్నాము. కొన్నే ఉండే, మీకు ఇయ్యను అని చెప్పేసి అంటుండే మా సిద్ధేమో నాకు కావాలి అని చెప్పేసి అన్నట్టు. నేనేమో నైట్ది చపాతీ ఉండే, ఆ చపాతీ అయితే నేనైతే వేసుకొని తింటున్నా. సిద్ధుకొకటి నాకొకటి అని చెప్పేసి అనుకుంటా తింటున్నాం. సిద్ధు తింటుండు, నేను ఒకటి తీసుకొని తింటున్నా. చాయ్లో నాకు చపాతీ వేసుకొని తినడం మస్తు ఇష్టము. పూరీలైనా తింటా, చపాతీలైనా తింటా, ఏదైనా తింటా. ఒకటి మాత్రం ఖచ్చితంగా తింటా. అది చిన్నప్పటి నుండి అలవాటు, అదంతే మధ్యలో మారవలేము. కనీసం ఒక్కటైనా తినకపోతే నాకు ఎందుకో మనసున పట్టేది. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, చాయ్ కొంచెం సప్పగా ఉన్నది, కొంచెం చక్కెరదేవా సిద్ధు అని చెప్పేసి సిద్ధుని అడుగుతున్నా. సిద్ధేమో తెచ్చి కొంచెం అంటే కొంచెమే పోసిండు. ఏదో నాకు షుగర్ ఉన్న దాని లెక్క సప్పటి చాయ్ పెట్టేసారు అన్నట్టు. వాళ్ళ డాడీ ఏమో నవ్వుతుండు, ఏం కాదు అట్లనే తాగేసే అని చెప్పేసి అంటున్నా. అంటే నాకు వద్దులే అని చెప్పేసి అంటే మళ్ళీ చక్కెర తెచ్చి అయితే సిద్ధ అయితే పోసిండు అన్నట్టు. ఇట్లా నేను చపాతీ మొత్తం అందులోనైతే వేసుకొని తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ముంచుకొని తిన్నట్టు అనిపించేది. సిద్ధుడు బుడ్డ చేత్తో ఎంత తెచ్చి పోసిండు. చెంచా తెప్పు అని చెప్పేసి నేను సిద్ధుని అంటున్నా. అక్కడ సిద్ధ అయితే తెచ్చి ఇట్లా ఇచ్చేసి నేనైతే ఇక చపాతీ అయితే వేసుకున్నా. ఈ మధ్యలో ఎక్కువ సార్లునైతే సిద్ధే పాలు పెట్టుకుంటుండు, సిద్ధే చాయ్ పెడుతుండు. నాకు ఆ చాయ్ పెట్టుడు పెద్ద పని తప్పిపోయింది అన్నట్టు. ఇక్కడ నేను చాయ్ తాగిన తర్వాత బియ్యం గడిగి పక్కకు పెట్టుకున్నాక మనం బోల్ తోమితే సరిపోతుందా? సరిపోదు, బోళ్ళను కూడా చదురుకోవాలి. అది నా హాబీ.
అంటే నాకు స్టాండ్లో బౌల్ ఉండి ఒక మూలకుంటే నాకు అస్సలు మనసున పట్టది. ఏదైనా ఏడైనా కూర్చున్నా కూడా అయ్యో స్టాండ్లో బౌల్ అట్లా అవి తీసి అలా పెట్టలేదే అని చెప్పేసి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అందుకని అవి నీళ్ళు వచ్చేదాకానే అందులో ఉంచుతా. నీళ్ళని పోయిన తర్వాత మళ్ళీ తీసి అట్లా పెట్టుకుంటా. ఎందుకంటే నాకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు టక్కన తీసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు అలానే ఉన్నాయి అనుకో, ఒక్క గిన్నె తీయాలంటే బౌల్లన్నీ సౌండ్ చేయాలి. అదే ఇట్లా ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను అనుకో, నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను తొందరనే బౌల్ స్టాండ్లోకి వెళ్ళి తీసేసి పక్కకైతే పెట్టేసుకుంటా. ఇక్కడ ఇక్కడ చూడండి, బౌల్ ఒక్కడ, టిఫిన్ మూతలు ఒక్కడ, చిన్న చిన్న గిన్నెలు ఒక్కడ అన్నీ అట్లా అట్లా చదురుకుంటా. నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు ఇట్లా చదురుకుంటా అంతే. ఇక్కడ బౌల్లన్నీ చదురుకున్న తర్వాత అక్కడ కుక్కర్ కాడ గిన్నెలు, నాకు అక్కడ పెద్ద కుక్కర్ ఉంది కదా, దాన్ని రబ్బరు వేయింది తెద్దామని చెప్పేసి ఎప్పుడు అనుకున్న దాని టైం అయితే అస్సలు కుదురుతలేదు. ఇక్కడ బౌల్లే కాదు బట్టలు కూడా ఆరేసుడైపోతుంది. నేను బట్టలు ఆరేసేటప్పుడు ఏంటంటే మా వారితో పనికి వెళ్తున్నారు అన్నట్టు. నేను కూడా ఈరోజు పనికి అయితే వెళ్ళిన. కాకపోతే మా వారు కొంచెం ముందు వెళ్ళిరు, నేను తర్వాత వెళ్ళిన అన్నట్టు. ఇట్లా నేను బట్టలు ఆరేస్తుంటే వెళ్తుండు. ప్రొద్దున్నే 7:30 8 అట్లా, 8 కూడా అయితే లేదు 7:30 అట్లా ఆ టైంలో నేను బట్టలు ఆరేస్తుంటే వెళ్తుండు. ఇట్లా నేనైతే బట్టలు ఆరేసిన తర్వాతనైతే ఈరోజు ఏం కూర చేద్దామని అనుకున్నా. మా వారు టైంకు పుదీనా కొత్తిమీర అయితే పట్టుకొచ్చారు. ఉత్తిగానే టమాటాలు కొత్తిమీర పుదీనానైతే పట్టుకొచ్చిండు. అబ్బా ఎలాగో పుదీనా తెచ్చిండు కదా, చాలా అంటే ఎప్పుడు నేను నూరలేదు, అసలు దాన్ని ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. నాకు అది ఎలా చేయాలన్నది కూడా ఐడియా లేదు. కాకపోతే ఒకరిని అడిగితే నాకు చెప్పారు అన్నట్టు. చెప్తే ఓకే నేను కూడా ట్రై చేస్తా, ఎలా వస్తే అలా వచ్చిందని. నేను చేయడం అయితే కొంచెంతోనే ట్రై చేసిన, ఒక 5 రూపాయల కట్టతోని, పుదీనా కట్టతోనైతే స్టార్ట్ చేసిన అన్నట్టు. ఈరోజు మా ఇంట్లో పుదీనా పచ్చడి. ఫస్ట్ అయితే కొంచెం ధనియాలు వేయించుకున్నా, అదే కొత్తిమీరలు వేయించుకున్నా. అవి వేయించుకున్న తర్వాత ఒక 2 పావుల నూనె పోసుకున్నా. మిర్చి వేయించుకున్నా, ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించుకున్నా అన్నట్టు. అవి అట్లనే డైరెక్ట్ వేసుకున్నాను అనుకో టపటపా అని వేలుతాయి. అందుకని చెప్పేసి మధ్యలోకి చీల్చి వేసుకున్నా. అవి అయితే మంచిగా వేయించుకున్నా. కొంచెం కారం ఉండేటివి అయితే తక్కువ వేసుకోవాలి, కొంచెం కారం లేని అయితే ఒక 2 ఎక్కువ వేసుకున్నా. ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ టైం వేసినా కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది అన్నం కూడా అరగని వాళ్ళకు, అన్నము కడుపు టైట్ ఉంది అరుగుతలేదు అన్న వాళ్ళకు కూడా ఇది తింటే అన్నం కూడా అరుగుతుందట, పుదీనా పచ్చడి తింటే. ఏమో నాకు కూడా తెలియదు, నేను ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను. ఓకే నాకైతే బాగానే ఉంది. కొంచెమే పుదీనా కదా, అట్లా మనం గోంగూర లెక్క అన్నట్టు ప్రాసెస్ మొత్తం అంతే. నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా చాలా బాగుంది. ఒక్కొక్కటి మిస్ అయిపోతుంది, ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా కరెక్ట్ వచ్చింది. వీళ్ళు ఇంకా పల్లీలన్నా నువ్వులన్నా కూడా వేసుకుంటారట. ఓకే ప్రస్తుతానికి మా ఇంట్లో నువ్వులు పల్లీలు లేవు కాబట్టి నేను అవి 2 తీసేసి ఉన్న వీటితోనైతే పుదీనా పచ్చడి అయితే వేసేసిన. ఇలా నేను పుదీనా వేయించుకుని అదే గిన్నెలో 2 టమాటాలు అయితే కోసుకొని వేసుకున్నా అన్నట్టు. అవి కూడా కొంచెం నూనె ఉంది కదా అందులోనే ఫ్రై చేసిన అన్నట్టు. అవి వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అవి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చిన, సిమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే అట్లా మగ్గనిచ్చిన అన్నట్టు. ఆలోపు అవి అయిపోయేసరికి ఏం చేసిందంటే ఎల్లిగడ్డలు అయితే పొట్టు తీసిన, ఒక 2 చిన్న చిన్న అయితే 2, పెద్ద అయితే 1 తీసుకున్నా. కొంచెం జీలకర్ర కూడా. నేను ఏం చేసిందంటే ఎల్లిగడ్డ పొట్టు తీసి ఆడబెడితే మా సిద్ధ ఏం చేసిందంటే చిన్న రోట్లో వేసి దంచిండు. మా మమ్మీ దంచి ఏమంటుంది కావచ్చు అని దంచిండు. అయ్యో దంచొద్దు నాని అని చెప్పేసి మళ్ళీ తీసి పక్కకి పెట్టిన. ఇవి ఇలా మొత్తానికైతే పుదీనా పచ్చడి అయితే రెడీ చేసుకున్నా. మనకు నోరు ఊరిపోతుంది కదా ఇక పచ్చడి చూసరికి, అస్సలు ఆగను. వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే మంచిగా తినేసిన నేనైతే. అసలు సిద్ధు కూడా పచ్చడి వేస్తుంటే నాకుడు అసలు సిద్ధును మీకు చూపిస్తే అయిపో అనిపించింది. నిజంగా చాలా బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్గా వచ్చింది. సో మా పుదీనా పచ్చడి మా వీడియో ఎలా ఉన్నదన్నది
చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10Kకు దగ్గరున్న. ఇది మొత్తానికైతే నేనైతే అన్నం తింటున్నా. అన్నంలో చూడండి ఎంత బాగుంది. ఇంకా ఇది కొంచెము ఒత్తుగా కలుపుకుంటే బాగాలేదు, కొంచెం పలుచగా కలుపుకుంటే ఇంకా సూపర్గా ఉంది. నేను ఇంకేం చేసిందంటే దీన్ని తాలింపు కూడా వేసుకున్నా అన్నట్టు. కొంచెం నూనె పోసుకొని అదేంది కరివేపాకును కొన్ని ఆవాలు వేసి అట్లా లైట్గా పోపు అయితే పెట్టుకున్నా. ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. నా దగ్గర ఎండుమిర్చి లేదు కాబట్టి ఉన్న విడితోనే పోపు అయితే పెట్టేసుకొని నేనైతే తినేస్తున్నా అన్నట్టు. నాకు ఎప్పుడెప్పుడు తినాలని చెప్పేసి అనిపిస్తుంది. చికెన్కు మటన్కు కూడా అంతగానో ఆతృత పడగావచ్చు. నేను తినాలని చెప్పేసి ఆతృత పడి తినేస్తున్నా. సో మా వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇది కొత్తగా అన్నట్టుంది కదా, అదేం లేదు, నా వాయిస్ ఇంత. కాకపోతే కొంచెం టోన్ చిన్నగా వస్తుంది కదా, పెద్దగా లేదు, కొంచెం చిన్నగా వస్తుంది. సో వీడియోని అయితే ఇంతే. నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. బాయ్.